ప్రకృతి భీభత్సానికి వరుణుడి ప్రకోపానికి బెజవాడ నగరం బెదిరిందా? అసలు విజయవాడ జలవాడగా మారే పరిస్థితి ఎందుకొచ్చింది? భారీ వర్షానికి వాణిజ్య నగరం ఎందుకు చిగురుటాకులా వణికింది? బుడమేరు వాగే బెజవాడ కొంపముచ్చిందా? బుడమేరు వాగు అంత డేంజరా? అది ఆగ్రహిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? అసలు బుడమేరు కథ ఏంటి? దానికి బెజవాడకు ఉన్న బంధం ఏంటి? బెజవాడపై బుడమేరు బుస కొట్టడానికి కారణాలేంటి? విజయవాడ జలవాడగా మారింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బుడమేరు వరద నగరాన్ని ముంచెత్తింది. ఎటు చూసినా నీటితో నిండిన బెజవాడ సముద్రాన్ని తలపిస్తోంది. విజయవాడ నగరం మధ్య నుంచి ప్రవహించే బుడమేరు అంతలా ఉగ్రరూపం దాలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 20 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరదతో జనం అతలాకుతలమయ్యారు, అవుతున్నారు కూడా. వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని బుడమేరు నిరూపించింది. వర్షం వరద తరువాత విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం, కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగునటువంటి కష్టం నష్టం. కొండ చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసులను కలచివేస్తోంది. ప్రకృతి భీభత్సానికి వరుణుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. ఇటు బుడమేరు అటు కృష్ణానది మధ్యలో బెజవాడ నగరం. దీంతో వరద మొత్తాన్ని నగరాన్ని ముంచెత్తింది. ఎక్కడ చూసినా నీళ్లు. ఈ మధ్య కాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురు కాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్ ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిచ్చింది. భారీ వర్షాలు, ఆపై వరదలు. దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటల కొద్దీ పవర్ కట్ తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి.
భవనాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వారిని భవనాలపైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. అక్కడక్కడ డ్రోన్స్ ద్వారా కూడా ఆహారం సప్లై చేస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు. దాదాపు 50,000 ఇళ్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వస్తోంది. దుర్గమ్మ కొలువైన విజయవాడను నిండా ముంచింది బుడమేరు. ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు, గట్ల మీద నుంచి ఏర్పడే జలాశయాలు, నీటి ఊటలు, వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే బుడమేరు. ఇక బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బెజవాడ దాదాపు గత అర్ధ శతాబ్దంలో ఎప్పుడూ చూడంత వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు నిపుణులు. కాలనీలు నీట మునిగిపోయాయి. బుడమేరు వాగు ప్రవాహం శాంతినగర్, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళ్తుంది. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కొస్తోంది. దీంతో ఆ ప్రవాహమంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్, ఆటోనగర్ వరదలో చిక్కుకున్నాయి. దీంతో సింగ్ నగర్, నున్నా, గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. దీనివల్ల అక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్ట్మెంట్లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా స్తంభించిపోయింది. బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకుపోవడానికి బుడమేరు వాగును కారణంగా చెప్తున్నారు నిపుణులు.
బిడమేరు ఒక్కటే కాదు, అటు వెలగలేరు ప్రవాహం కూడా అంతే ఉధృతంగా కనిపించింది. గత 30 ఏళ్ల తరువాత బుడమేరు ఈ స్థాయిలో తన విశ్వరూపం చూపించింది. దీని ప్రవాహం ఎంత ఉన్నా సరే అది కృష్ణానదిలో కలిసిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ కృష్ణానదికి ఎగురున ప్రవాహం పెరుగుతోంది. దీంతో బుడమేరు ప్రవాహం కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం వెనక్కొచ్చింది. దీనివల్లే వరద నీరు బెజవాడను ఈ స్థాయిలో ముంచెత్తింది. కృష్ణానది ప్రవాహం తగ్గితే బుడమేరు వాగు ప్రవాహం అందులో కలుస్తుంది. దీంతో వరద నీరంతా కృష్ణమ్మలో కలుస్తుంది. అప్పుడు పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి. ఇక పూర్తి డీటెయిల్స్ ఈ అంశానికి సంబంధించి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఒక చిన్న వాగు అంటే ఖమ్మం అండ్ ఎన్టీఆర్ జిల్లాల మధ్య పుట్టినటువంటి ఈ వాగు ఇంత ఉగ్రరూపం దాచడానికి కారణం ఏంటి? ఆక్రమణలు అనుకోవాలా, మెయింటెనెన్స్ లేకపోవడం అనుకోవాలా, గట్లకు సంబంధించి ఏంటి? అండ్ ఇప్పుడు ఇంకా మూడో గంట పూడుస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ నిమ్మల రామానాయుడు మంత్రి కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఏ మేరకు పూడ్చే పనులు పూర్తవుతున్నాయి? ఏదైతే బుడమేరు వాగుందో ఇది ఖమ్మం నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేపాటికి ఎన్టీఆర్ జిల్లా దగ్గర ఈ కొండ వాగుల్లో నుంచి బుడమేరు వాగు పుట్టుకొచ్చే పరిస్థితి. అయితే బుడమేరుకి సంబంధించి ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని కాలువలు కలుస్తాయి. అదే విధంగా ఇటు తిరువూరు దగ్గర నుంచి కొన్ని కాలువలు కలిసినటువంటి నేపథ్యం ఉంది. అయితే బుడమేరుకు సంబంధించి ఆక్రమణలు ప్రధానంగా ఈ రోజు ప్రజల పాలిట శాపంగా మారిపోయినాయని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసినట్లయితే బుడమేరు వాగు ఏదైతే ఉందో అది భారీ విస్తరణలో ఉండేటువంటి నేపథ్యం. దాదాపు 170-180 కిలోమీటర్ల 170-180 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి బుడమేరు కొల్లేరులో కలిసేటువంటి అవకాశం ఉంది. అయితే బుడమేరుకు సంబంధించి కొన్ని అనుసంధానాలు కూడా చేయడం జరిగింది. అయితే బుడమేరుకి వచ్చేటువంటి 11,000 క్యూసెక్లు వాటర్ కనుక మించి అధిగమిస్తే కనుక దాన్ని ఇటు కృష్ణా రివర్ కి పంపించేటువంటి దానికి కూడా దానికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వాలు చేస్తూ వచ్చినటువంటి నేపథ్యం. అయితే గత కొంతకాలంగా కూడా ఏదైతే బుడమేరు ఉందో ఆ బుడమేరు మీద పూర్తి స్థాయి అధికారులు దృష్టి సారించకపోవటం, పాలకులు దృష్టి సారించకపోవటం, ఈ రోజు వచ్చినటువంటి వరదలు ఏవైతున్నాయో వరదల నేపథ్యంలో బుడమేరు కింద ఉన్నటువంటి కింద ప్రాంతంలో ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బుడమేరు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అవుతుంది. అయితే బుడమేరుకి సంబంధించినటువంటి కొల్లేరుకి వెళ్ళేటువంటి కొల్లేరులో ఉన్నటువంటి ఏదైతే జీవో నెంబర్ 3 ద్వారా ఆక్రమణలు తొలగించాలి, కొల్లేరులో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏవైతే ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయో వాటిని కొట్టేయాలి అంటూ కూడా గతంలోనే ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే బుడమేరుకి వచ్చేటువంటి వరద ఉధృతి ఏ నేపథ్యంలో పెరిగినప్పుడు ఈ పట్టణాలు పాడైపోవడం అవకాశం ఉంది, పంట పొలాలు పెద్ద ఎత్తున మునిగిపోయేటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా బుడమేరుని కుదించుకుంటూ వచ్చే కొద్దీ కూడా అంటే దాదాపు 200 అడుగులు 300 అడుగులు విస్తరణ ఉండేటువంటి బుడమేరు ఈ రోజు 50 నుంచి 100 లోపు 100 నుంచి 50-60 మధ్య ఆ విస్తరణకి లోనైపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. దానికి కొంత రియల్టర్లు కూడా చాలా వరకు ద్రోహం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే బుడమేరు మీద ఆక్రమణలు ప్రధాన నగరాల్లోకి వచ్చేవాడికి బుడమేరు మీద నిర్మించినటువంటి ఆక్రమణలు, మరో పక్క నుంచి వెంచర్లు రియల్ ఎస్టేట్లు దోచేసినటువంటి దోపిడీ, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రజల పాలిట శాపంగా మారిపోయినటువంటి నేపథ్యాన్ని మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ వరదలు మొదలయ్యాయో అది ఖమ్మంలో ఒకేసారి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 2 చోట్ల ఒకేసారి వరదలు మొదలు అవటం, వాయుగుండం పట్టడం, అది తీవ్ర రూపం దాల్చడం, పెద్ద ఎత్తున వరదలు రావటం, ఆ వరదలు వచ్చే నేపథ్యంలో కృష్ణానదికి సంబంధించి నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల ఈ 3 రిజర్వాయర్ల నుంచి కూడా ఈ వాటర్ ని దిగువ వదలటం, కృష్ణానదికి దాదాపు 11 లక్షల క్యూసెక్ల వాటర్, పైబడి వాటర్ ఒకేసారి కృష్ణానదికి చేరటం. అదే విధంగా మనం చూసినట్లయితే బుడమేరుని సంబంధించినటువంటి ఎలగలేరు దగ్గర బుడమేరుని కలిసే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఆ గేట్లను ఒకేసారి నగరాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు బుడమేరుకి తరలించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసే అధికారులు ఎప్పుడైతే అప్రమత్తమైతే ఆ బుడమేరు గేట్లు ఎలగలేరు గేట్లు ఎత్తారో అవన్నీ కూడా మరొకసారి బుడమేరుకు వచ్చి ఆ వరద నీరంతా కూడా బుడమేరుకు చేరడం, ఇవేది కూడా కృష్ణానదికి అనుసంధానం చేసేటువంటి నేపథ్యం హుటాహుటిన లేకపోవడం, ఇవన్నీ కూడా కలిసి ఈ రోజు నగరాలు మునిగిపోవడానికి శాపంగా మారిన పరిస్థితి అవుతుంది. అయితే ప్రధానంగా మనం దీన్ని మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం. కేవలం బుడమేరు మీద ఆక్రమణల నేపథ్యంలోనే బుడమేరు ఈ స్థితికి ప్రజలు కూడా వచ్చారని. అయితే ఇప్పటికే ప్రభుత్వం ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను అధిగమించే విధంగా ప్రభుత్వం సహాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఎక్కడ రెస్క్యూ టీమ్స్ ని ఎన్డీఆర్ఎఫ్ ద్వారా రెస్క్యూ టీమ్స్ ని ఎక్కడికక్కడ అలాట్ చేయడం, గజయితగాలను అలాట్ చేయడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే బుడమేరు శాపంగా మారిపోయిందా ప్రజల పాలిట అనేది ఈ రోజు ప్రధానంగా మన వార్తల్లో నిలిచినటువంటి చర్చ. అయితే పాలకులందరూ కూడా ఎవరికి వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్ర విమర్శలు చేసుకున్న నేపథ్యమే తప్ప
గత 5 ఏళ్లలో పాలకులు బుడమేరు మీద ఏ ఒక్క అంశాన్ని కూడా పరిశీలించకపోవడం అనేది కూడా ప్రధాన శాపంగా మారింది. ఈ రోజు బుడమేరు మీద 3 గంటలు ఒకేసారి తెగిపోవటం, ఆ గంటలు తెగిన చోట పెద్ద ఎత్తున వాటర్ నగరంలో రావడం, నగరంలో ఇప్పటికే వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది బయటికి పోలేనటువంటి నేపథ్యం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు లోతట్టు ప్రాంతాలు బుడమేరు నుంచి ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడి నుంచి బయటికి బుడమేరుకు వచ్చేటువంటి వాటర్ కూడా బుడమేరుకి రాకుండా అక్కడే నిలిచిపోయి ఉండటం, ఆ నిలిచిపోయి ఉండటం కాకుండా బుడమేరు గంటలు దిగడం ద్వారా ఆ గంటల ద్వారా మళ్ళా నగరాల్లోకి నీరు రావడం, అంతేకాకుండా బుడమేరు గట్లు దిగినప్పుడు నేపథ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రమించి 2 రోజుల్లో 2 గంటలు పోర్చడం జరిగింది. అయితే 3వ గండి ఏదైతే ఉందో అది 90 మీటర్ల మేర ఆ బుడమేరు గండు పడింది. ఆ గంటకు పూడ్చే విధంగా కూడా ఆర్మీ ఇంజనీర్స్ తీసుకురావటం, హుటాహుటిన 60 గంటలు అక్కడ శ్రమించి ఆ బుడమేరు 3వ గండిని కూడా పోర్చడం. అయితే నగరాల్లోకి నీరు బుడమేరు నీరు చేరుతుందా అంటే ఇప్పుడు చేరట్లేదని చెప్పుకోవచ్చు. కానీ వరద ప్రవాహం పెరుగుతున్న మరొకసారి వాయుగుండం పడడం, మరొకసారి వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే విపరీతంగా వర్షం పడుతున్న నేపథ్యంలో మరొకసారి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఒకసారి జలకళ సంతరించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా బుడమేరు కింద లోతట్టు ప్రాంతాలు ఇంకా బుడమేరు పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఇంకా వరదలోనే మనం కొనసాగుతున్న చూస్తున్నాం. ప్రస్తుతానికి మనం కృష్ణా జిల్లా బుడమేరు ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉందో పుట్టగుంట ప్రాంతంలో మనం ఉన్నాము. సో పుట్టగుంట మనం దాదాపుగా పుట్టగుంట వెళ్ళటానికి పెద్ద ఎత్తున శ్రమించిన అవునటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే ఆ నడుము లోతు నీళ్ల వరకు కూడా ఏదైతే జాతీయ రహదారి ఉందో ఇటు గుడివాడ నుంచి ఆ జంక్షన్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో పుట్టగుంట కింద కొన్ని గ్రామాల వరకు కూడా నీరు పెద్ద ఎత్తున చేరుకోవటం, అదే విధంగా ఆ పుట్టగొండ నుంచి ఇటు జొన్నపాడు ప్రాంతం వరకు కూడా నీరు నడుము లోతు వరకు కూడా నీరు చేరుకోవటం, అది ఉన్నటువంటి కొంతవరకు ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను రెస్క్యూ నిర్వహించి చాలా వరకు కూడా వాళ్ళందరూ పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇంకా మునకలోనే కొన్నాడుతున్న పరిస్థితి. ఎందుకంటే బుడమేరుకున్నటువంటి ఏదైతే ఆ వరద ఉధృతుందో ఇంతవరకు కంట్రోల్ కాకపోవడం, ఇంకా బుడమేరు పెద్ద ఎత్తున ప్రవహించుతుండడం. అయితే బుడమేరు కంట్రోల్ అవుతుంది అనుకునే నేపథ్యంలోనే మరలా వర్షాలు పడటం, మరలా ఖమ్మంలోనే పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా వర్షాలు మరలా పునరావృతం అవడం, వర్షాలు పెద్ద ఎత్తున పడటం, మరలా వాయుగుండం ఉండడం, ఇవన్నీ కూడా మరొకసారి బుడమేరు పొంగడానికి కారణమైంది. బుడమేరు మరొకసారి 3 అడుగులు ఆ ఎత్తు మళ్ళీ ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. 3 అడుగులు ఎత్తు ప్రవహిస్తున్నటువంటి బుడమేరు పూర్తి స్థాయిలో గ్రామాలుగా ఇప్పుడు మనం వెనకాల విజువల్స్ లో చూసినట్లయితే ఇవన్నీ పూర్తి స్థాయిలో పంట పొలాలను అనుకున్నటువంటి ఏదైతే జాతీయ రహదారి, ఈ జాతీయ రహదారి కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పంట పొలాలా లేదంటే కనుక ఏదైనా చెరువులు అనిపిస్తుంది. అంతేకాకుండా జాతీయ రహదారికి అటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చెరువులు ఉన్నాయి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో బుడమేరుకి అంటే రోడ్డుతో పాటు బుడమేరు కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఏదైనప్పుడు కూడా గత పాలకులు బుడమేరు మీద చూపించిన నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఈ రోజు ప్రజల పాలిట శాపంగా కూడా మారిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. ఆమె అంటే శ్రీనివాస్, ఇక్కడ మనం చూస్తున్నాం ఆ 3వ గండి పూడ్చడం అనేది ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే సుమారుగా 100 మీటర్లు పడింది గండి, ఎంతవరకు వచ్చింది? ఆర్మీ ఎక్కడి వరకు పూర్తి చేసింది? సంబంధించిన 3వ గండి ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఆర్మీ ఇంజనీర్లు నిన్నే శ్రమించడం జరిగింది. దాన్ని పూర్తిగా బుడమేరు గండిని పూర్తి చేస్తామని చెప్పని అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అయితే నిమ్మల రామానాయుడు ఆ గత కొద్ది గంటలు దాదాపు 60 గంటలు అక్కడే ఉండి పూర్తి స్థాయిలో బుడమేరు ఆ గంటి ఏదైతే ఉందో ఆ గంటిని పడినటువంటి ప్రాంతం ఏదైతుందో అక్కడే ఉండి ఆ గంటిని పూడ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అది నిన్న సాయంత్రంతో బుడమేరు గండి పూర్తయింది, మధ్యాహ్నంతోనే పూర్తయింది. బుడమేరు నుంచి వస్తున్నటువంటి వాటర్ మరలైనా నగరాల్లోకి బుడమేరు లీక్ అయ్యి అక్కడ ఆ గంటి దగ్గర లీక్ అయ్యి నగరం మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పని పరిశీలించారు. అయితే నిపుణుల పరిశీలన కావచ్చు, ఇంజనీర్లు ఏదైతే ఉన్నారో ఇరిగేషన్ ఇంజనీర్ల పరిశీలన కూడా బుడమేరుని ఇప్పుడు వరకు కూడా పూడ్చినట్టు గంటల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కానీ మిగిలినటువంటి బుడమేరు కిందకి వెళ్లే కొద్దీ కూడా బుడమేరు ఆ విస్తరణ ఏదైతే ఉందో విస్తరణ తగ్గిపోయిన నేపథ్యంలో కూడా బుడమేరు పొంగి మరలా ఒకసారి జాతీయ రహదారుల మీదకి, అదే విధంగా గ్రామాల మీదకి, చేపల చెరువులతో పాటు పంట పొలాలు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినట్టు బుడమేరు పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లలో తేలాడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా అంటే బుడమేరు కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఏదైతే ఈ ఖమ్మం నుంచి ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యం, ఇంకా విస్తారంగా ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్నటువంటి నేపథ్యం, ఏదైతే బుడమేరు ప్రవహిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా వరద ఉధృతి తగ్గకపోవడంతో కూడా బుడమేరు అదే స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. ఇంకా బుడమేరు
ప్రవాహం ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వరదలు కంట్రోల్ అయితే తప్ప బుడమేరు కంట్రోల్ అయ్యేటువంటి నేపథ్యం కనిపించట్లేదు. బుడమేరు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమై ఉన్నాయి. ఇంకా బుడమేరు ప్రవహించే కొద్దీ కూడా ఇంకా లోతట్టు ప్రాంతాల్లోకి వరదపు నీరు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రజల్ని కాపాడే ప్రయత్నం మాత్రం పెద్ద ఎత్తున రెస్క్యూ ద్వారా ప్రభుత్వం చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్వాసితులందరినీ కూడా పూర్తి స్థాయి ప్రభుత్వం ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే బుడమేరు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం ఉన్న రైట్ నేపథ్యం శ్రీనివాస్, కూడా కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు చిన్న పిల్ల కాలువ రూపంలో దాని ప్రయాణం మొదలవుతుంది. వెలగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువ రూపంలోకి రూపాంతరం చెంది చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. అలా అతిపెద్ద మంచునీటి సరస్సు కొల్లేరుకు నీటిని సరఫరా చేసి అతి ముఖ్యమైన వాగుల్లో ఇదొకటి. మొత్తం దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో భారీ వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించిందని నిపుణులు చెప్తున్నారు.